నా పేరు డాక్టర్ మాధవ్. వర్షం తగ్గే వరకు లోపల ఉండొచ్చా? ఉండొచ్చు బాబు, భార్య భర్తలేగా, చల్లవారులో ఉండొచ్చు. లోపలికి వెళ్ళండి బాబు, చలి చలిగా ఉంది. రాదా, నువ్వు లోపలికి మీరు? నేను కుంటాను. వద్దండి, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నో, లేడీస్ ఫస్ట్. అసలే బాగా తడుస్తున్నావు, లోపలికి వెళ్ళరా. ఏమిటా? పాములు మనుషుల కన్నా తెలివైనవి రాదా. సమయానికి కొన్ని దేవతలు ఆడుకుంటాయి. ఆ నాగేంద్రుని దేవలేగా నువ్వు నా హృదయానికి చేరువయ్యావు. అంది కూడా అందకుండా దూరం కావడం ఆడవాళ్ళకి అందం అనుకుంటాను. అది కాదు డాక్టర్. చెప్పురా, నిన్నే ప్రేమిస్తున్నానని మనసు విప్పి చెప్తున్నాను. నా నుండి ఎందుకు దూరం అవుతున్నావు? ఎందుకు మూగం? నేనంటే నీ దృష్టిలో ఉన్నత స్థితిలో ఉన్నవారు నా ఆరాధమూర్తులు. మరి ఎందుకు సంశయిస్తున్నావు? పూజారి దేవుడు పాదాలనే పూజిస్తాడు. అలానే నాకు దూరం కావద్దు. నువ్వు నాదానివి కావాలి. అంతస్తులు మన మధ్య అడ్డుగోడలుగా నిలిస్తే అలాంటివేవి మనకు అడ్డురావు రాదా. నిన్ను నా అర్థానికిగా చేసుకుంటాను. మాట్లాడమే. నా మనసే మీకైతే ఏం మాట్లాడు. స్వామి, మాధవ్ మరీ పెంకివాడైపోతుంది. నా మాట వినటమే లేదు. ఎలాగైనా వాడి మనసు మార్చి నేను బ్రతికుండగానే వాడి పెళ్లి నా కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించుతండి. భక్తురాలా, నీ భక్తికి మెచ్చుతుంది. నీ కోరిక త్వరలోనే సిద్ధించగలదు. దేవుణ్ణి పట్టకూడదు, భగవాన్ తిట్టకూడదా? అలాగే దేవుడయ్యా. అలా రా దానికి. అయితే దేవుడయ్యా, మీరిచ్చిన వరం నెరవేరుస్తారా? తప్పకుండా. ఆడిన మాట తప్పుడు ఆ దేవుడికి అలవాటేమో కానీ మనకు లేదు. మామా, నువ్వు కోరినట్టు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి, పిల్లవర్రా? కోటి పిల్ల మాత్రం కాదు, నువ్వు కోరిన పిల్ల బామ్మా. అయ్యో కంగ పిల్లెదురా వస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో. ఇదేం కర్మరా, పిల్లలు చూసేదట్లా కళ్ళు మూసుకుంటే? అదంతే. పిల్లొచ్చే వరకు నువ్వు కళ్ళు మూసుకోవాలి. పిల్లొచ్చిన తర్వాత కళ్ళు తెరిచి కడుపారా కళ్ళారా చూసి ఆనందించాలి. ఇవేం పెళ్లి చూపులురా నాయనా? నాయనమ్మా, నువ్వు ఆలోచన చేసావంటే పెళ్లి కూతురు పారిపోతుందంటే. వద్దురా, తొందరగా తీసుకురా, నీ కళ్ళు మూసుకోండి. అది సంగతి. ఆలస్యం చేయబాక. ఎంతసేపు రా? వస్తున్నా, నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు కళ్ళు తెరువు. మనరాదే నా తల్లి. అరే బాబు, నా మనసు ఎవరినైతే ఈ ఇంటికి కోడలు కావాలని కోరుకుందో ఆ బిడ్డనే తెచ్చావురా. అమ్మా రాదు మామగారు, నాకు ఆనందం అయిపోయింది తల్లి. మీ గంట సీతారాముల్లా కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలమ్మా. రాబ్బమ్మా, ఇంకా మాకు పెళ్లి కాలేదు, అప్పుడే దీవించేస్తున్నావు. అదెంత పనిరా, నీ పెళ్లి నేను చేస్తానుగా. ఒరే, ఇక నీ చిలిపి చేష్టలు నేను సహించినా మా రాధం మురుకోదు. డాక్టర్ మాధవ్ గారికి ఆ నరసమ్మ గారికి పెళ్ళంట, లగ్గం కూడా పెట్టేశారంటండి. ఎవరు చెప్పారు? ఒకళ్ళేటండి, మార్కెట్ అంతా టామ్ అయిపోతుంటాను. అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమిటి కళ్ళెదురుగా ఉన్న మేనర్ని కదని ఎవరో సంతలో చింతకాయని తీసుకొచ్చి మనోడు పెళ్లి చేస్తున్నారు. ఇదెక్కడి మిడిమేళం అల్లుడు? చేయడం ఏమిటి, వాడు చేసుకుంటున్నాడు. అతయ్య, రమ పుట్టిన దగ్గర నుంచి నా మనవరాలే కాదు, ఈ ఇంటి కోళ్ళు అని నీ నోటితో నువ్వే ఎన్నోసార్లు అన్నావే. చిన్నప్పుడు ముద్దుగా ఉందని అన్నానేమో,
అయినా నీ పెంపకంతో మనిషి పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. నేను మాత్రం ఏం చేయను? ఎంతసేపు దాని ఆటలు క్లబ్బులు తప్ప సంసార బాధ్యత ఏమైనా తెలుసా? అలాంటి దాన్ని పెళ్లి చేసుకోమని నేను చెబితే మాత్రం వాడు వింటాడా? అల్లుడు, నువ్వేం బాధపడకు, రమ పెళ్లి నేను జరిపిస్తాను. ఓహోహోహో, ఎంత ఉదార బుద్ధి! ఇదిగా ఇప్పుడే చెప్తున్నా, వెంటనే ముహూర్తం ఆఫ్ చేయించు. లేదా అల్లుడు, ఏమ్మాయే నీ పెళ్లి తర్వాత ఇంతకాలానికి ఇంట ఒక శుభం జరుగుతుంటే ఏమిటా అపశకనం మాటలు? దేవుడు అడ్డుకున్నా సరే పెట్టిన ముహూర్తం మార్చడం మా ఎంట పట్టలేదు. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు ఆశ్చర్యపోతున్నావా? లేదు, నేనే కాదు, నీ సంస్కారం తెలిసిన ఎవరో ఆశ్చర్యపోరు. వెరీ గుడ్. నా గురించి కొంతైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషం. బై నీ బేబీని ఎక్కడ దాచావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మురళి, వాడేనాడో అవతారం చాలించాడు. వీడిప్పుడు భాస్కర్. భాస్కర్ పేరు మారినా చేసిన పనులు మాసిపో. అలాగే ఊరు మారిన గతం నీడలా నిన్ను వెంటాడుతుంది. అదే నేను అనుకుంటున్నాను. అంటే ఇద్దరం తోడు దొంగలు అన్నమాట. దొంగగా బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. ఓహో, బిడ్డ ఉండగా ఎవరూ లేరని నమ్మించి డాక్టర్ మాధవన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించటం దొరతనమా? ఇంతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతున్నావా? ఇతరుల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాళ్ళ గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? ఈ పెళ్లి మానుకోమని చెప్పడానికి వచ్చాను. పెద్ద మనిషిగా అది నా బాధ్యత. మనిషివి కాదు, రాక్షసుడివి. కాదంటలేదు. నీకు నీకు హృదయం లేదు. ఎస్, ఒప్పుకుంటున్నా. భాస్కర్, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు నేను సహించను. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఆల్ రైట్. కానీ రాధా, నేను వెళ్ళినా ఈ పెళ్లి మాత్రం జరగదు. బేబీ, శశి నిన్నేనమ్మా. మీ డాడీ వచ్చారు. ఎక్కడున్నారు? కారులో కూర్చున్నారమ్మా, నేను తీసుకురమ్మన్నారు. డాడీ, ఏడి మా డాడీ? డాడీ లేడు, గీడి లేడు. ఎవరో పాప కాల్చిన పడిపోయింది. ఉన్నపోతుంది వేరంతా పిల్లలు పట్టుకోలేక వెర్రి ముఖాలు తిరిగి వచ్చా. ఎందుకు గద బతుకులు ఎందులో ఉన్న పడి చావక చేసిన గద పని నీకు సమర్థిస్తున్నావా? ఆ పిల్ల యాక్సిడెంట్ వస్తే మన ప్లాన్ ఏమైంది? రావలేదు సార్, దెబ్బలు తిన్న ఆ పిల్లను డాక్టర్ మాధవ్ ఇంటికే చేర్చారు. ఓహో, అలాగా? తిన్నేలేసి ఎవరి ముఖం చూసిందో ఏవో బిడ్డ గండం గడిచింది. ఇద్దరు ఎక్కడే ఉన్నామా? అదిగో తాతమ్మా. తల్లి, నువ్వేమైపోతావో అని మేమంతా అల్లాడిపోయావమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూశాడు. దేవుడికి చెప్పావా? మా శశికి దెబ్బ తగిలింది, వెంటనే వచ్చి కాపాడు అని అడిగాను. అంతే, వచ్చి దీవించాడు, నువ్వు కళ్ళు తెచ్చావు.